ఆంధ్రప్రదేశ్కు సినిమా రంగం తరలి రావాలంటే ముందుగా ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన విధి విధానాలను రూపొందించాలని ఏపీ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ కోరింది. ప్రకటనల కంటే విధి విధానాలను రాతపూర్వకంగా ఇస్తే బాగుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు కోరుతూ ఉన్నారు. 100% ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, సింగిల్ విండోతో అన్ని రకాల అనుమతులను ఒకేసారి ఇచ్చే విధంగా ఉండాలని సంస్థ ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం పూర్తి స్థాయిలో ఉంటే 3-4 ఏళ్లలో మెజారిటీ సినిమా షూటింగ్లు ఏపీలో జరుగుతాయంటున్న డైరెక్టర్ అసోసియేషన్ సభ్యుడితో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర విభజన జరిగిన తరువాత చూసుకున్నట్టే ఆంధ్రప్రదేశ్ కూడా సినిమా పరిశ్రమ ఇక్కడికి వస్తుందనేది కూడా గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా సినిమా రంగం అటు తెలంగాణలోనే స్థిరపడుతోంది. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన ఎన్నికల తర్వాత ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో మరోసారి ఇది తెరపైకి వచ్చింది. అంటే సినీ పరిశ్రమ ఇక్కడ కనుక రావాలి అనుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళకి ఏమేమి కావాలి ఫెసిలిటీస్ అయితే ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం కావాలని అందించని మేము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ప్రకటించిన నేపథ్యంలో కొన్ని శాఖలు ఇప్పటికే కూడా ఇక్కడ తమ అసోసియేషన్లు కూడా ఏర్పాటు చేసుకుని ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ల అసోసియేషన్ కూడా ఒకటి ఏర్పాటైంది. దీనికి సంబంధించి చెప్పండి, అంటే ఎందుకని మీరు ఆంధ్రప్రదేశ్కి రాలేకపోవాలంటే సినిమా షూటింగ్లు ప్లేసులు ఇక్కడ చాలా బాగున్నాయి అంటున్నారు, కానీ ఇక్కడ పూర్తి స్థాయిగా ఎందుకు రాలేకపోతున్నారు? లేదు సార్, షూటింగ్లు రాలేకపోవడం కదా సార్, జరుగుతున్నాయి మొదటి నుంచి కూడా. అయితే తక్కువ పర్సెంట్. వైజాగ్ కానివ్వండి, ఉభయ గోదావరి జిల్లాలు ప్రకృతి వరప్రసాదాలు, కెమెరా ఎక్కడ పెట్టినా మాకు ఒక అందమైన అనుభూతి. అయితే మద్రాస్ తర్వాత సినిమా ఫీల్డ్ హైదరాబాద్లో స్థిరపడ్డది. ఏది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రం తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఆహ్వానించింది, సినిమా ఫీల్డ్ రండి, మేము అన్ని సకల సదుపాయాలు కల్పిస్తామని. అది అనౌన్స్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు. కదా ఎన్ని విధి విధానాలు ఇంకా కరెక్ట్గా అనౌన్స్మెంట్ చేయలేదు. ఏంటి, మాకు నివాస స్థలాలు, ట్యాక్స్ ఫ్రీ, సబ్సిడీ, ఫ్రీ లొకేషన్, సింగిల్ విండో సిస్టమ్, ఇవన్నీ చేస్తే కంపల్సరీ ఫీల్డ్ ఇక్కడ 100% వస్తుంది. షూటింగ్లు ఇక్కడ చేస్తుంది, తెలంగాణలో చేస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు ఏదైతే మద్రాసు నుంచి అక్కడికి రావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. అంటే ఇక్కడ కూడా పూర్తి స్థాయి వసతులన్నీ ఏర్పాటు చేస్తే అంటే ఎంతకాలంలో మొత్తం ఫెసిలిటీ ప్రభుత్వ పరంగా అన్ని రకాలు మీకు అందిస్తే ఎంతకాలం పడుతుంది? ఈజీగా సార్, వాళ్ళ విధి విధానాలు నిజంగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే 3 to 4 years పడుతుంది. ఈ టర్మ్ పడుతుంది. ఈ టర్మ్లో నిజంగా వాళ్ళ ఫెసిలిటీస్ మొత్తం విధి విధానాలు కరెక్ట్గా చేస్తే ఈ 3-4 yearsలో ఫీల్డ్ ఇక్కడ షూటింగ్ పర్సెంటేజ్ ఆంధ్రాలో ఎక్కువ అవుతుంది కంపల్సరీ, నో డౌట్. అంటే ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద డైరెక్టర్లు అందరూ ఇప్పటికీ స్థిరపడిపోయారు తెలంగాణ. అది అక్కడ వదిలి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందా? అంటే కంప్లీట్గా రావడం కదా సార్, నేను ఇక్కడ దీన్ని మళ్ళీ ఆత్మవంచన చేసుకోను. షూటింగ్లు అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం. దానికి 2 ప్రభుత్వాల అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇక్కడ 50% చేస్తే ఇట్లా, అక్కడ 50% చేస్తే అట్లా అనేది గతంలో కూడా ఉంది. ఆంధ్రాలో ఇంత చేసుకోండి, మిగతా రాష్ట్రాల్లో ఇంత చేసుకోండి అని ఉంది. దాన్ని ఇప్పుడు ఆంధ్రాలో కొంచెం ఎక్కువ చేస్తారు, కంపల్సరీ అవసరం కూడా. అంటే మొత్తం పరిశ్రమ అయితే ఇక్కడికి రావటం ఇప్పుడప్పుడే జరగడం. అంటే ముందుగా స్టూడియోలు కానీ టెక్నికల్ పీపుల్ కూడా మొత్తం అక్కడ ఉన్నారు. ఇక్కడ కావాలంటే మరి వాళ్ళందరూ ఇక్కడ అవైలబుల్ అవుతారు సార్, వస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధిత స్థలాలు స్టూడియోలకు సంబంధించి కొన్ని స్థలాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, అలాగే కళాకారులకి, ఆర్టిస్టులకి నివాస స్థలాలు, ప్లస్ ప్రొడ్యూసర్లకి ఈ ట్యాక్స్ ఫ్రీ లొకేషన్స్, ఇవన్నీ ఇస్తే కంపల్సరీ వస్తారు. అది హోప్. ఇటీవల కాలంలో ప్రజలకు కూడా సినిమా దూరం అవుతున్నట్టు కూడా ఒక వాదన, అది ఎంతవరకు కరెక్ట్? అది వాస్తవమే సార్. ఎందుకంటే ఒకప్పుడు వెండి తెరకి, సిల్వర్ స్క్రీన్కి పోటీ లేదు. తర్వాత మెల్లగా టీవీలు వచ్చినాయి, తర్వాత శాటిలైట్ రైట్స్, ఇప్పుడు ఓటీటీ. సినిమా కరోనా ముందు, కరోనా తర్వాత స్ట్రాటజీ మారిపోయింది. కారణం, వస్తున్న సినిమాల్లో ఒక నవ్యత, నాణ్యత తగ్గింది. దాని మీద అందరూ నిర్మాతలు, డైరెక్టర్లు కాన్సన్ట్రేషన్ చేయాలి. కంపల్సరీ థియేటర్కి వస్తారు. ఆ టేస్టే వేరు, ఆ అనుభూతి వేరు. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అన్ని 24 ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రావటానికి ఉన్నాయి. అయితే ముందుగా ప్రభుత్వం తన ప్రణాళికని స్పష్టంగా ప్రకటించాలి. ఏమేమి వస్తువులు కల్పిస్తారు, ఎక్కడెక్కడ ఎంత రాయితీలు ఇస్తారు, పక్క రాష్ట్రాల్లో కూడా ఇక్కడ కొంత ఎక్కువ రాయితీ కనుక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా అందరూ ఇక్కడ రావటానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాము అని డైరెక్టర్లు అంటున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, HMT.